హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ ఆర్కే. ఈరోజు మా ఇంట్లో నేను రవ్వ కేసరి అనేది చేశానండి. అలాగే మీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను. సింపుల్గా చేసుకోవచ్చండి, 10 నిమిషాల్లో అనేది స్వీట్ రెడీ అయిపోయిద్ది. నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నానండి. రవ్వ కేసరి కోసము మనం బొంబాయి రవ్వ ఒక కప్పు తీసుకున్నాను. ఒక కప్పు తీసుకొని ఒక పెను మీద 2 స్పూన్ల నెయ్యి వేసుకొని రవ్వ అనేది ఈ విధంగా వేపుకున్నానండి. తర్వాత ఒక గిన్నె పెట్టాను. ఒక గిన్నె పెట్టుకొని ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నానో అదే కప్పుతోటి 4 కప్పులు నీళ్ళు తీసుకున్నానండి. ఇలా నీళ్ళు మసిలిన తర్వాత ఈ విధంగా నీళ్ళు మసిలిన తర్వాత నేను రవ్వ అనేది దీంట్లో వేసుకున్నాను. రవ్వ వేసుకునేటప్పుడు గరిటెతో కలుపుకోవాలండి, లేదంటే ఉండలు కట్టిద్ది. ఈ విధంగా కలుపుకోవాలి. రవ్వ తొందరగానే ఉడికిపోయింది. చూడండి, 2 నిమిషాలనే ఉడికిపోయింది. ఇది అడుగు అంటకుండా గరిటెతో కలుపుకుంటూ ఉండాలండి. దీని తర్వాత రవ్వ అనేది ఉడికిన తర్వాత ఒక కప్పు పంచదార తీసుకున్నా. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో పంచదార కూడా తీసుకున్నాను నేను. ఇంకా కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఇంకా సగం కప్పు పంచదార వేసుకోవచ్చు. నేను ఒక కప్పు తీసుకున్నాను. పంచదార పొయ్యంగానే చూడండి రవ్వ అనేది లూజ్గా అయిపోయింది కదా. మనం దగ్గరగా ఉండి గరిటెతో కలుపుకోవాలండి, ఎందుకంటే కింద అడుగు అంటకుండా, అడుగు అంటితే మళ్ళీ టేస్ట్ అనేది వేరే మారిపోయిద్ది. పంచదార కూడా కరిగిపోయిందండి. దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాము. నేను మా ఇంట్లో ఎల్లో ఫుడ్ కలర్ ఉంటే కొంచెం ఫుడ్ కలర్లో చిటికెడు ఫుడ్ కలర్లో కొన్ని వాటర్ వేసాను. వాటర్ వేసి దాంట్లో వేసానండి. చూడండి, ఫుడ్ కలర్ వేయంగానే చేంజ్ అయిపోయింది కలరు. రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర ఎల్లో ఉంటే ఎల్లో వేసుకున్నాను. దాన్ని పక్కకు పెట్టేసి మళ్ళీ పెను మీద ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పులు అనేది ఇలా ఫ్రై చేసుకోండి, దోరగా ఎంపుకోండి. చూడండి, నెయ్యి కూడా కొంచెం ఎక్కువగానే వేసాను నేను. తర్వాత 2-3 ఏలక్కాయలు దంచి రవ్వలో వేసుకొని మనం వేపి పెట్టుకున్న జీడిపప్పు అలాగే నెయ్యి కూడా కొంచెం ఎక్కువగా వేసాను ఇందాకే దాంట్లోనే. అవి వేసేసి కలిపేసి తినేయడమే అండి, అంతే. రవ్వ కేసరి చూడండి, సింపుల్గా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు అండి. మనం ఇంట్లో స్వీట్ తినాలి అనుకున్నప్పుడు అప్పటికప్పుడు ఇలా 10 నిమిషాల్లో స్వీట్ రెడీ చేసుకోవచ్చు. పెద్దగా టైం కూడా ఏం పట్టదండి దీనికి, అంతే. చూసారు కదా, సింపుల్గా చేసుకోవచ్చండి. జీడిపప్పులు నేను ఎక్కువగా వేసాను. మీరు ఇన్ని వేయాలని ఏం లేదు, మీ దగ్గర ఉన్నంతలో వేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.